రెంటచింతల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెంటచింతల మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఇంటూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ పాల్గొని బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రెంటచింతల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరి రెంటచింతల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇంటూరి రాజశేఖర్ రెడ్డి గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ మండల కార్యాలయాన్ని జిల్లా నాయకులు ఏలూరి శశికుమార్ రిబ్బన్ కట్ చేసి మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటు విజయ్ భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, బీజేపీ నాయకులు పుల్లారెడ్డి, ఆదిలక్ష్మి, నాసరయ్య, శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మార్చెల్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా, భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినా అది ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం మాత్రమే రూపకల్పన చేస్తుంది. అందులో భాగంగానే సంకల్పం అయితే భారతీయ జనతా పార్టీది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో దిమ్మి నిర్మించి అక్కడ జెండాను ఆవిష్కరించడం యొక్క సంకల్పాన్ని ఒక 2 నిమిషాలు మన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాను. మన జెండాకి ఒక QR కోడ్ ని ఏర్పాటు చేయడం, ఆ QR కోడ్ ని మండలంలో రెంటచింతల గ్రామంలో మండల అధ్యక్షులు ఇంగుటూరి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంగుటూరు రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మన ఊరు మన జెండా యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల మధ్య ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు పరిపాలన, సుపరిపాలన 12 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 4399 రోజులు స్వతంత్ర భారతావనిలో సుదీర్ఘంగా మనకే కాదు ప్రపంచ దేశానికి అలవాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు యోగా డే ఉంది. యోగా డే ఈ నెల 21న మనం జరుపుకోవడం కాదు, మన భారతదేశంలో పుట్టినటువంటి రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి ధన్యవాదాలు.